ది కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో. రచన అలెగ్జాండర్ డ్యూమస్. నవలా పరిచయం మాలతి చందూర్. ఒక గంట సుఖంగా ఉండాలంటే విందు భోజనము చెయ్యి. ఒకరోజు సుఖంగా ఉండాలంటే పెళ్లి చేసుకో. జీవితాంతము సుఖంగా ఉండాలంటే తోటమాలివిక అనిన చైనా దేశపు నానుడి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ పురాతనమైన నానుడిలో మనిషి సుఖాన్ని కాలంతో కొలిచారు. అయితే ఈ రోజుల్లో కాలాన్ని ధనముతో కొలుస్తున్నాం. మానసిక ఉల్లాసాన్ని ధనముతో కొనుక్కుంటున్న ఈ రోజుల్లో 2 గంటల కాలక్షేపాన్ని 5 రూపాయలతో కొనుక్కుంటున్నాం. దాన్ని చలనచిత్రమని పిలుస్తూ. అదే నాటకము, పాట కచేరీ, భరతనాట్యము వగైరాలు అయితే వాటి పరిమితి 3 గంటలు. ఖరీదు 25 నుంచి 50 దాకా ఖర్చు అవుతూ ఉంటుంది. మనిషిని ఉన్నతమైన విలువల వైపు తీసుకుపోయి మానసిక ఉల్లాసాన్ని కలిగించేవి లలిత కళలు. ఆ లలిత కళల్లో అతి చవకగా లభించే మానసిక ఉల్లాసం గ్రంథపఠనం ద్వారా కలుగుతూ ఉంటుంది. ఒక 10 రూపాయలు పెట్టి ఒక పుస్తకం కొంటే ఆ గ్రంథాన్ని గబగబా చదివే వాళ్ళైతే 4 గంటలు, నెమ్మదిగా చదివేవారైతే 1 రోజు, కొన్నాళ్ళు పోయాక మళ్ళీ తిరిగి చదవటం. ఇట్లా పుస్తకం చాలామందికి మంచి కాలక్షేపాన్ని ఇవ్వగలదు. అదే నాటకం, సినిమా, పాట కచేరీ ఒక మనిషికి ఒక్కసారి మటుకే ఆనందాన్ని ఇస్తాయి. మళ్ళీ చూడాలంటే మళ్ళీ టికెట్ కొనుక్కొని వెళ్ళాలి. అదే పుస్తకమైతే ఒక పుస్తకాన్ని 100 మంది చదవవచ్చు. ఒక మనిషి ఎన్నిసార్లైనా చదివి ఆనందించవచ్చు. గ్రంథపఠనంలో అటువంటి ప్రత్యేకమైన అనుభూతి, ఆనందము ఉంది కాబట్టే ఎన్ని కాలక్షేపాలు, రేడియో, సినిమా, టీవీ ఇత్యాదివి ఎన్ని వచ్చినా మనిషి పుస్తకం కోసం అర్రులు చాస్తూనే ఉన్నాడు. అయితే ఒక కాలంలో అంటే 100 ఏళ్ల క్రితం గ్రంథపఠనంతో పోటీ పడగల మానసిక ఉల్లాసాన్ని కలిగించే కాలక్షేపాలు ఏవీ ఉండేవి కావు. అందుచేత ఆ రోజుల్లో సుదీర్ఘమైన నవలలు వస్తుండేవి. ఒక నవలకు వారం రోజులు చదివేపాటి నిడివి ఉండేది. అటువంటి సుదీర్ఘమైన నవలలు ఈనాడు ఉన్నాయి. అవి మన దేశంలోని అనేక గ్రంథాలయాల్లో దుమ్ము కొట్టుకొని పుస్తకాల ర్యాకుల్లో ఆధునిక గ్రంథాల వెనుకపడి ఉన్నాయి. వాటిని వెతికి దుమ్ము దులిపి చదువుకునేపాటి కుతూహలము, ఉత్సాహము ఉన్న పాఠకులు ఉంటే ఒక వారం రోజుల పాటు గ్రాసము, మనసు ఊహా లోకాలలోకి రెక్కలు చాచుకొని పరిగెత్తుకుపోగలదు. అటువంటి అడ్వెంచరస్ రొమాంటిక్ నవలలు వ్రాసిన వారిలో అలెగ్జాండర్ డ్యూమాస్ బాగా ప్రఖ్యాతి చెందాడు. ఈతను 19వ శతాబ్దికి చెందినవాడు. 1827లో జన్మించి 1890లో మరణించాడు. సర్ వాల్టర్ స్కాట్, చార్లెస్ డికెన్స్, విక్టర్ హ్యూగోలకి మళ్ళీనే డ్యూమాస్ సుదీర్ఘమైన నవలలు రాశాడు. ఈతను రాసిన 3 మస్కిటీర్స్, క్యాప్సికన్ బ్రదర్స్, ది మ్యాన్ ఇన్ ద ఐరన్ మాస్క్, ది కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో మొదలైనవి చాలా ప్రసిద్ధిని పొందాయి. ఈతని క్యాప్సికన్ బ్రదర్స్ మన దేశంలోని సినిమాలకి కావలసినంత డబ్బు, కీర్తి సంపాదించి పెట్టింది. జెమినీ వారి స్ట్రేంజ్ బ్రదర్స్ ఆ కోవలోదే, సీతాగీత అను హిందీ చిత్రం, ఇలా కవల పిల్లల మీద అసంఖ్యాకమైన నవలలు, సినిమాలు వచ్చాయంటే దానికి అసలు మాతృక అలెగ్జాండర్ డ్యూమాస్ క్యాప్సికన్ బ్రదర్స్ నవలే అన్నది మరువలేని సత్యము. డ్యూమాస్ తన సుదీర్ఘమైన నవలలో చారిత్రక సంఘటనలకి, ఆ సంఘటనల తాలూకు సంవత్సరాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాడు కాదు. ఈతను చారిత్రక ప్రేమకథలు, హిస్టారికల్ రొమాన్సులు రాసిన చరిత్ర అంశాలలోని కాలాన్ని, కొన్ని సంఘటనల్ని తలక్రిందులు చేసి రాసేవాడని, అలా వ్రాసినా కూడా విమర్శకులు అతన్ని విమర్శించేవారు కాదని అంటారు. ఎందుకంటే ఆ నవలలు చదువుతున్నప్పుడు పాఠకులు ఒక రకమైన తాదాత్మ్యము చెంది పూర్తిగా కథాభాగంలో మునిగిపోయేవారట. అటువంటి సాహసిక చారిత్రక ప్రేమ నవలలు రాశాడు డ్యూమాస్. ఈతని నవలల్లో, ఇతివృత్తాలలో ఒక రకమైన సార్వజనీనకత ఉంటుంది. ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతం వారికైనా, ఏ భాషలోకైనా అనుసరింపగలిగినటువంటి లక్షణం ఈతని నవలల్లో కనబడుతుంది. అందుకనే మన భారతీయ భాషల్లో వచ్చిన చాలా సాహసిక సినిమాలలో డ్యూమాస్ మాతృకలు కనిపిస్తూ ఉంటాయి. డ్యూమాస్ ఫ్రెంచివాడు. ఈతని నవలలు ఫ్రాన్స్లోని మార్సిల్స్, ప్యారిస్ నగరాల చుట్టుపట్ల, నెపోలియన్ చక్రవర్తి జీవితం చుట్టూరా అల్లుకొని ఉంటాయి.
18వ శతాబ్దపు మొదటి రోజుల్లో, అంటే నెపోలియన్ చక్రవర్తి వాటర్లూ బ్రిడ్జి యుద్ధంలో ఇంగ్లీష్ వారి చేతుల్లో పరాజయాన్ని పొంది ఎల్బా ద్వీపంలో జీవితం గడుపుతున్న కాలమది. ఒకప్పుడు 12 కోట్ల మంది జనాభాను పరిపాలించిన ఫ్రాన్స్ దేశపు చక్రవర్తి ఈ కథాకాలం నాటికి 6,000 జనాభా గల ఎల్ఫా ద్వీపంలో పరాజితుడై బ్రిటిష్ వారికి బందీగా తలదాచుకుంటున్నాడు. అయితే అతను తిరిగి విజేతగా ఫ్రాన్స్ సింహాసనాన్ని పరిపాలిస్తాడని కొందరి ఆశ. ఫ్రాన్స్ ప్రజానీకము 2 భాగాలుగా చీలిపోయింది. ఒకటి రాజవంశస్థులని ఆమోదించి సామ్రాజ్య స్థాపన ప్రచారం చేసేవారు కాగా, మరో వర్గం నెపోలియన్ పరిపాలన ప్రజాప్రభుత్వం కావాలి అనేవారు. ఒకరిని సామ్రాజ్య వర్గీయులని, మిగతా వారిని నెపోలియన్ వాదులని అంటూ ఉండేవారు. అటువంటి రాజకీయ పరిస్థితుల నాటి కథ ఇది. ది కౌంట్ ఆఫ్ మ్యాంటీ క్రిస్టో నవలలో సుమారు 20 ముఖ్య పాత్రలు ఉంటాయి. ఈ 20లో 5 తమ పేర్లని, ఇంటి పేర్లను సైతం మార్చుకు బ్రతుకుతూ ఉంటారు. అసలు ఫ్రెంచి వారి పేర్లే కాస్త గందరగోళంగా ఉంటాయి. వాటిని మార్చుకుంటున్నప్పుడు మరి గాబరాగా ఉంటుంది. అందుచేత క్లుప్తంగా అసలు పేర్లతోనే ఈ కథాభాగము పరిచయం చేస్తాను. ఇది ఎడ్మండ్ అనే సామాన్య నావికునికి సంబంధించిన కథ. కథాకాలం నాటికి ఎడ్మండ్కి 20 ఏళ్ల లోపు ఉంటాయి. ఇతను ఫెరోస్ అనే నౌకలో కెప్టెన్కి సహాయకునిగా ఉంటాడు. అందగాడు, నిజాయితీపరుడు, కష్టించి పనిచేసేవాడు అయిన ఈ ఎడ్మండ్ అంటే నౌక యజమాని మోరల్కి చాలా ఇష్టం. ఎడ్మండ్కి ప్రియురాలు నెచ్చలి మెర్సిడీస్. ఆమెను పెళ్లాడాలని ఎడ్మండ్ ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు. ఈ ఎడ్మండ్ సముద్రయానం చేసి ఆ నౌక కెప్టెన్ మార్గమధ్యంలో చనిపోగా, కెప్టెన్ ఆదేశానుసారం ఎల్బా దీవిలో దిగి అక్కడి నుంచి ఒక లేఖను తీసుకువస్తాడు మ్యాట్సెల్స్కి. ఓడ కెప్టెన్ ఆఖరి కోరికను తీర్చడం నౌకలోని నావికుల కనీస కర్తవ్యము. ఆ కర్తవ్య నిర్వహణలో సరుకులు తెచ్చే ఈ ఓడ ఒకరోజు ఆలస్యంగా మార్సెల్స్కి చేరుకుంటుంది. సరుకులు, ఓడ సురక్షితంగా రేవుకు చేరుకున్నందుకు యజమాని మోరల్ సంతోషించి ఎడ్మండ్ని ఆ ఓడకి కెప్టెన్గా చేయటానికి నిశ్చయించుకుంటాడు. అయితే ఈ నిర్ణయం డాంగ్లర్స్ అనే మరో నావికునికి ఇష్టం ఉండదు. ఈ డాంగ్లర్స్ ఓడలోని సామానులను దొంగిలించడంలో, తప్పుడు లెక్కలు రాయడంలో సిద్ధహస్తుడు. ఎడ్మండ్ కెప్టెన్గా అయితే డాంగ్లర్స్కి తన ఉద్యోగం ఊడిపోతుందని తెలుసు. అందుకనే ఎడ్మండ్ని ఎలాగైనా తప్పించేయాలని చూస్తున్నాడు. డాంగ్లర్స్కి ఎడ్మండ్ పైన ఒక రకమైన ద్వేషం అయితే ఫెర్నాండ్కి మరో రకమైన కోపం. ఫెర్నాండ్ సైనికుడు, ఎడ్మండ్కి సమాన వయస్కుడు. అతను మెర్సిడీస్ను ప్రేమిస్తున్నాడు. కానీ మెర్సిడీస్ అతని విషయం పట్టించుకోవటం లేదు. ఆమె ఎంతకీ ఎడ్మండ్ పైనే మక్కువ చూపుతూ ఉంటుంది. ఈ ఎడ్మండ్ వృద్ధుడైన తన తండ్రికి సముద్రయానానికి ముందర కొంత ధనం ఇచ్చి పెడతాడు, ఆయన భోజనాధికాల నిమిత్తం. అయితే కేటరిస్ అనేటువంటి ఒక ధనికుడు ఎడ్మండ్ పొరుగున ఉండేవాడు. ఎడ్మండ్ తండ్రిని మోసగించి ఆ డబ్బు అంతా లాగేసుకొని ఆ వృద్ధుడు తిండి లేక అలమటించిపోయే పరిస్థితికి తీసుకొస్తాడు. ఎడ్మండ్ తిండి లేక కృషించిపోతున్న తండ్రిని చూసి చాలా విచారించి సముద్రయానంలో తాను సంపాదించిన డబ్బునంతా తండ్రికి ఇస్తాడు. ఎడ్మండ్ ఎల్బా దీవి నుండి తీసుకొచ్చిన ఉత్తరాన్ని ప్యారిస్లోని ఒక ధనికునికి అందజేయాలి. అటుపైన తిరిగి సముద్రయానానికి వెళ్ళాలి. ఈ 2 పనులకి ముందర మెర్సిడీస్ని పెళ్లి చేసుకోవాలని వెంటనే పెళ్లికి ముహూర్తం నిశ్చయం చేసుకుంటాడు. ఆ మరునాడు పెళ్లి. ఈ పెళ్లి జరగటం ఫెర్నాండ్కి ఇష్టం లేదు. ఎడ్మండ్ వర్తక ఓడకి కెప్టెన్ అవటం డాంగ్లర్స్కి ఇష్టం లేదు. ఎడ్మండ్ తనని అవమానించాడని కేటరిస్కి కోపం. ఈ ముగ్గురు మార్సెల్స్లోని ఒక హోటల్ డాబా మీద కూర్చొని ఎడ్మండ్ విషయమే మాట్లాడుకుంటున్నారు. దూరాన ఎడ్మండ్, మెర్సిడీజులు మర్నాడు దంపతులయ్యే ఈ ప్రేమికులు ఇద్దరు సముద్రపు ఒడ్డున సంతోషంగా తిరుగుతున్నారు కబుర్లు చెప్పుకుంటూ. ఆ ముగ్గురి సంభాషణలో డాంగ్లర్స్ ఎడ్మండ్ ఎల్బా దీవికి వెళ్లి నెపోలియన్తో మాట్లాడి ఉత్తరాన్ని తీసుకువచ్చిన విషయం బయటపెడతాడు. బయటపెట్టడమే కాదు, ప్రస్తుతం ఉన్న రాజరికపు ప్రభుత్వానికి ఈ ఉత్తరం విషయం తెలియపరిస్తే ఎడ్మండ్ని వారు బంధిస్తారు. తనకే ఓడ కెప్టెన్గా ఉద్యోగం లభిస్తుంది. డాంగ్లర్స్ హోటల్ యజమానిని అడిగి సిరా, కలము, కాగితము తెప్పించుకొని ఎడమ చేత్తో ఉత్తరం రాస్తాడు న్యాయాధికారులకి. ఆ ఉత్తరం తను కక్షతో కాక కాలక్షేపానికి వ్రాశానని రాసిన ఉత్తరాన్ని ఉండగా చుట్టి బల్ల కిందికి విసిరేస్తాడు. ఆ తర్వాత డాంగ్లర్స్, కేటరిస్లు ఇద్దరు ఆ హోటల్ వదిలి వెళ్లిపోతారు. అయితే వెళ్తూ వెళ్తూ డాంగ్లర్స్ వెనక్కి తిరిగి చూస్తాడు. బల్ల కిందనున్న కాగితపు ఉండని ఫెర్నాండ్ జాగ్రత్తగా తీయటం గమనించి తృప్తిగా వెళ్లిపోతాడు.
ఆ రోజు ఎడ్మండ్ వివాహం రోజు. చుట్టూరా అతిథులు. మరికొన్ని క్షణాల్లో ఎడ్మండ్కి పెళ్లి జరగబోతూ ఉంది. వివాహానికి ముందుగా విందు. ఆ విందులో అతిథులు అంతా నృత్యం చేస్తున్నారు. ఆ సమయంలో రాజ సైనికులు ఎడ్మండ్ కోసం వచ్చి అతన్ని న్యాయస్థానానికి తీసుకెళ్తారు. రాజద్రోహ నేరం క్రింద న్యాయస్థానంలో ప్రభుత్వం తరపు న్యాయవాది 27 ఏళ్ల యువకుడు వెల్లిఫోర్ట్ ఉంటాడు. అతను పెద్ద న్యాయవాదికి సహాయకుడు. ఎడ్మండ్పై మోపబడిన నేరం విచారించడానికి మొదలు పెడతాడు. ఎడ్మండ్ ఉన్నది ఉన్నట్లుగా నిజం చెబుతూ ప్యారిస్ నగరంలోని ధనవంతునికి అందజేయవలసిన లేఖ కూడా ప్రభుత్వ న్యాయవాదికి ఇచ్చేస్తాడు. ఆ లేఖ చదివిన వెల్లిఫోర్ట్ గజగజ వణికిపోతాడు. ఆ లేఖ వెల్లిఫోర్ట్ తండ్రి కోసమే పంపబడింది. వెల్లిఫోర్ట్ తండ్రి నెపోలియన్ అధికారాన్ని సమర్థిస్తున్న కొద్దిమంది ప్రజా నాయకులలో ఒకడు. అతనికి ప్రస్తుత పాలకుల మీద సానుభూతి లేదు. రాజ్యాధికారాన్ని పడగొట్టే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ ఉత్తరం పై అధికారుల చేతుల్లో పడితే తన తండ్రికి మరణశిక్ష, తన ఉద్యోగం పోవటం రెండూ తథ్యం. ఈ రహస్య లేఖని ఎవరికీ చూపవద్దని, ఈ లేఖని అక్కడే దగ్ధం చేయటం వల్ల తను ఎడ్మండ్కి చాలా ఉపకారం చేస్తున్నానని నమ్మిస్తూ ఆ ఉత్తరాన్ని కాల్చేసి ప్రస్తుతానికి కొన్ని గంటల పాటు విచారణ నిమిత్తం జైల్లో ఉండాలని ఆదేశిస్తాడు వెల్లిఫోర్ట్. ఆ జైలు శిక్ష గంటలు, రోజులు, నెలలు పెరుగుతూ పోతున్నది. మ్యాట్సిల్స్లోని చెటోడి కొండ మీద సముద్రపు ఒడ్డున ఉన్న కోటలో బంధింపబడతాడు ఎడ్మండ్. ఆ కోట ఎత్తైన కొండ మీద బాగా ఎత్తైన ప్రహారీతో చుట్టబడి ఉంది. అక్కడ ఖైదు చేయబడిన నేరస్తులకి మరణంతో తప్ప విముక్తి ఉండదు. అటువంటి కారాగారంలోకి ఏ నేరమూ చేయని ఎడ్మండ్ తొయ్యబడ్డాడు. ఆ కోటలో భూగృహంలో అతన్ని బంధించారు. తను చేసిన నేరం ఏమిటో, ఎందుకు బంధింపబడ్డాడో కూడా తెలియక నెలలు, సంవత్సరాలు నడిచిపోతున్నాయి. ఇలా 7 ఏళ్ల పాటు ఆ భూగృహంలో బంధింపబడిన ఎడ్మండ్ తనకి ఈ కారాగారం నుండి విముక్తి లేదని, ఆత్మహత్య తప్ప వేరు మార్గము లేదని నిశ్చయించుకొని తిండి తినటం మానేస్తాడు. 1 వారం రోజుల పాటు తిండి ముట్టుకోడు. భూగృహంలో బంధింపబడిన ఎడ్మండ్కి బయట ప్రపంచంతో సంబంధం లేదు. అతని కళ్ళు చీకటిలో తోడేలు కళ్లవలే తీక్షణంగా చూడగలుగుతున్నాయి. అతని చెవులు అతి చిన్న శబ్దాన్ని కూడా వినగలుగుతున్నాయి. వారం రోజులుగా తిండి తినకుండా కృషించిపోయిన ఎడ్మండ్ ఒకసారి ఒక కొత్త శబ్దాన్ని తీక్షణంగా ఆలకిస్తున్నాడు. ఎవరో సన్నగా గోడని గీకుతున్న శబ్దం. అంటే ఈ భూగృహం నుంచి తప్పించుకొని పోవాలని మరో ప్రాణి ప్రయత్నిస్తున్నాడు అన్నమాట. ఇన్నాళ్లకి 7 ఏళ్లకి ఎడ్మండ్కి తనలాంటి మరో ప్రాణి ఉనికి తెలిసి వచ్చిందన్నమాట. ఆ రోజుతో ఎడ్మండ్ ఆత్మహత్య ప్రయత్నాన్ని మానుకొని మళ్లీ తిండి తినటం మొదలుపెట్టాడు. రాత్రివేళ నెమ్మదిగా గోడపై మట్టి గోకి రాయిని కదిలించగలిగాడు. ఇలా జైలర్ల కంటపడకుండా గోడలో మనిషి దూరే రంధ్రం చేసి మోకాళ్ల మీద ప్రాకుతూ వెళ్ళగా అక్కడ ఓ సొరంగపు దారి కనిపిస్తుంది. అది బయట ప్రపంచంలోకి దారి అయి ఉంటుంది. ఈ సొరంగం సముద్రంలోకి దారి తీస్తుంది కాబోలని ఆశపడతాడు. అయితే ఆ సొరంగం తనలాగా విడుదలకై ప్రయత్నిస్తున్న మరో ఖైదీ కొట్టులోకి దారి తీస్తుంది. 7 ఏళ్ల పాటు ఏకాంత కారాగారం అనుభవించిన ఎడ్మండ్ తొలిసారి జైలు అధికారులను కాకుండా తనలాంటి మరో ప్రాణిని చూడగలుగుతాడు. ఆ మరో ప్రాణి ఫాదర్ ఎబ్బే ఫారియా. ఫాదర్ ఎబ్బే ఫారియా ఆ పాతాళ గృహంలో 14 ఏళ్ల నుంచి బంధింపబడి ఉన్నాడు. ఫాదర్ ఫారియా ఎడ్మండ్ కంటే 7 ఏళ్లు ముందర ఇక్కడ బంధింపబడ్డాడు. అతను పిచ్చివాడని, ప్రమాదకరమైన నేరస్తుడని జైలు అధికారులు అనటం చాలాసార్లు విని ఉన్నాడు ఎడ్మండ్. ఫాదర్ ఫారియా ధనరాశుల గురించి ఎవరికీ తెలియకుండా రహస్యంగా పాతిపెట్టబడిన నిధి గురించి చెప్పుకుంటూ పోవటం చాలామంది విని ఉన్నారు. ఈ భూగర్భ జైలు నుండి తప్పించుకుపోవటానికి ఎవరైనా సహాయం చేస్తే వారికి తన నిధిలో సగభాగం ఇస్తానని చెబుతూ ఉండేవాడు ఫాదర్ ఫారియా. అయితే ఇది పిచ్చివాగుడుగా చాలామంది కొట్టిపారేశారు. 2-3 సార్లు ఈ పాతాళ గృహం నుండి తప్పించుకోవాలని ప్రయత్నించి విఫలుడై ఊరుకున్నాడు ఫాదర్ ఫారియా. ఎడ్మండ్ సొరంగం నుంచి పాకుకుంటూ రావడంతో ఫాదర్ ఫారియాలో కొత్త ఆశ చిగురించింది. చదువుకున్నవాడు, అనేక భాషలు తెలిసినవాడు, విపరీతమైన గ్రహణ శక్తి గల ఫారియా తను కట్టుకున్న చింపిరి బట్టల్లోంచి నూలుపోగులు తీసి మెలిపెట్టి వాటితో తాళ్లు పేని నిచ్చెన తయారు చేస్తాడు.
తొడుక్కున్న చొక్కా వెనక భాగం సాపు చేసి దాన్ని పేపర్లాగా పల్చగా తయారు చేసి పొగగొట్టంలోంచి రాలే మసితో సిరా తయారు చేసి దానితో రాతకోతలు చేస్తుంటాడు. నేరస్తులకు పెట్టే తిండిలో చేప ఎముకలు గాని మరే జంతువుల ఎముకలు కాని కనిపిస్తే అవి తీసి జాగ్రత్తగా సూదుల క్రింద తయారు చేసేవాడు. ఈ ఫాదర్ ఫారియా పరిచయంతో ఎడ్మండ్ జీవితంలో కొత్త ఆశ చిగురించి కొత్త శక్తి కలిగింది. ఎడ్మండ్ చదువును రాయను నేర్చుకున్నాడు. క్రొత్త భాషలు నేర్చుకున్నాడు. రోజు జైలు అధికారుల కళ్ళు గప్పి ఆహారం తీసుకొచ్చే సమయంలో తప్ప మిగతా సమయంలో ఎడ్మండ్ ఫాదర్ ఫారియా సమక్షంలోనే గడిపేవాడు. అతి సామాన్య యువకుడు, నావికుడు, నాగరిక ప్రపంచంతో పరిచయం లేనివాడు, అనాగరికంగా బ్రతికేవాడు అయిన ఎడ్మండ్ ఫాదర్ ఫారియా సమక్షంలో కొత్తవి నేర్చుకొని పొందికగా మాట్లాడటం, ఉన్నత కుటుంబీకుని వలె ప్రవర్తించటం ఇత్యాది నాగరికతా లక్షణాలను అలవర్చుకున్నాడు. ఫాదర్ ఫారియాకి ఈ ఎడ్మండ్ అంటే పుత్రవాత్సల్యము. అతనితో ఎడ్మండ్ తను ఏ నేరం చేయకుండానే ఎలా బంధింపబడినది చెప్పుకున్నాడు. ఫారియా తన సహజమైన వివేచన శక్తితో ఎడ్మండ్కి ఈ లోకంలో ఎంతమంది శత్రువులు ఉంటారో అంచనా వేయజొచ్చాడు. అతని మాటల వెనుక తనని జైలుకు పంపడం వల్ల లాభం పొందగలిగేది డాంగ్లెట్స్, ఫెర్నాండ్, కేటరిస్, ఇంకా 4వ వ్యక్తి ప్రభుత్వ న్యాయవాది కూడా అయి ఉంటాడని గ్రహించుకుంటాడు. తనకి ఈ కారాగారం నుండి విముక్తి లభిస్తే ఆ మరుక్షణంలోనే ఈ 4గురి మీద కసి తీర్చుకుంటానని ప్రతిజ్ఞ పడతాడు. అయితే ఎట్లా? తనకి ఈ భూగర్భం నుండి విముక్తి కలిగే సుదినం ఎప్పుడు లభిస్తుంది? ఫాదర్ ఫారియా ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటుంది. అతను ఈ కారాగారం నుంచి బయటపడే అవకాశం సన్నగిల్లిపోతున్నది. తను తప్పించుకోలేకపోయినా ఎడ్మండ్ని తాళ్ల నిచ్చెన ద్వారా తప్పించుకు వెళ్లిపోమ్మని ప్రోత్సహిస్తాడు. ఎడ్మండ్ ఒప్పుకోడు. ఈ వృద్ధుణ్ణి తండ్రిలా ప్రేమించి జైలు అధికారుల కంటపడకుండా సేవ చేస్తుంటాడు. ఈ సమయంలోనే ఫాదర్ ఫారియా మ్యాంటిక్రిస్టో ద్వీపంలో పాతిపెట్టబడి ఉన్న ధనరాశుల గురించి చెబుతాడు. 3 తరాలకి ముందర స్పానిష్ రాజవంశస్థులు శత్రు భయముతో బంగారు కణికలని, బంగారు నాణేలని, వజ్ర వైడూర్యాలని ఒకానొక గుప్త ప్రదేశంలో దాచి వాటి ఉనికి ఒక రహస్య పత్రములో లిఖించి ఉంచారు. ఆ పత్రములో ఆ నిధికి వెళ్లే దారి కూడా లిఖించబడి ఉన్నది. అయితే అది కనబడని సిరాతో రాయబడటంతో ఆ పత్రం ఎక్కడుందో ఆ 3 తరాల వారు కనుక్కోలేకపోయారు. 3వ తరంలోని స్పానిష్ వంశస్థునికి ఈ ఫాదర్ ఫారియా కార్యదర్శిగా ఉండగా ఆ సమయంలో ఆ స్పానిష్ జమీందారు ధనరాశుల గురించి మాట్లాడుతూ వాటి ఉనికి తెలుసుకోలేక మునిపే మరణిస్తాడు. ఆయన మరణ అనంతరం ఫాదర్ ఫారియా కాగితాలన్నీ తగలబెడుతుంటే సగం కాలుతున్న కాగితంలో 3 తరాల ముందు వారు భద్రపరిచిన ఆ ధనరాశుల ఉనికి ప్లాన్ బయటపడుతుంది. ఫాదర్ ఫారియా గబగబా సగం కాలుతున్న ఆ కాగితాన్ని భద్రపరిచి ఆ కాగితం ముక్కల సాయంతో నిధి ఎక్కడుందో గ్రహించగలుగుతాడు. అయితే ఈ లోపలే అతను బంధింపబడటంతో ఆ నిధిని చేజిక్కించుకునే అవకాశం కలగదు. ఫాదర్ ఫారియా తాను కంఠస్థం చేసిన ఆ నిధి తాలూకు వివరాలను ఎడ్మండ్ చేత కూడా కంఠస్థం చేయించి అతను ఈ కారాగారం నుండి బయటపడితే తప్పకుండా వాటిని చేజిక్కించుకోమని ఎడ్మండ్ని తాను కొడుకు వలె ప్రేమిస్తున్నానని చెప్పి ప్రాణాలు విడుస్తాడు. ఎడ్మండ్కు చదువు అబ్బింది, విజ్ఞానము లభించింది, నాగరికుడు అయ్యాడు. ధనరాశులు ఎక్కడున్నాయో తెలుసు, వాటికి తాను హక్కుదారు. అయితే ఈ కారాగారం నుండి తప్పించుకుంటే తప్ప అవి తనకు లభ్యము కావు. ఎలా తప్పించుకోవడం? తను ఫాదర్ ఫారియాకి మళ్ళీనే ఈ కారాగారంలో ప్రాణాలు విడుస్తాడా? కలేబెరం ప్రక్కన కూర్చొని విచారిస్తున్నాడు ఎడ్మండ్. ఏం చేయాలో బోధపడక ఉన్నాడు. ఈలోగా జైలర్లు వస్తున్న అలికిడి విని ఎడ్మండ్ తెలివిగా సొరంగంలోకి తప్పుకొని వారు ఏం చేయబోతున్నది గమనిస్తాడు. చనిపోయిన ఖైదీ కలేబరాన్ని గోనె బస్తాలో కుక్కి పైన కుట్టేసి దాన్ని ప్రక్కన ఉన్న సముద్రంలోకి విసిరేయడం ఆనాటి ఖైదీలకు జరిపే అంత్యక్రియ. ఎడ్మండ్కి తన విముక్తికి ఒకే ఒక మార్గం కనిపిస్తుంది. మరణించిన ఫాదర్ ఫారియాకి బదులుగా తను ఈ గోనెలో దాక్కుంటే వీళ్లు సముద్రంలోకి విసిరేస్తారు. తాను నావికుడు కాబట్టి నీటిలోంచి తప్పించుకొని ఒడ్డుకు చేరుకోవచ్చును. జైలర్లు ఫారియా కలేబరాన్ని గోనెలో కుట్టేసి చీకటి పడ్డాక విసిరి పారేయవచ్చని అక్కడే ఆ కొట్లోనే ఉంచి తమ స్థానాల్లోకి వెళ్లిపోయారు. ఆ మధ్యాహ్నము భోజనం తెచ్చిపెట్టాక మరి రాత్రిదాకా జైలర్లు తన కొట్లోకి తొంగి చూడరని ఎడ్మండ్కు తెలుసు. గబగబా సొరంగం గుండా
ఫారియా కళేబరాన్ని మోసుకొచ్చి గోడ వైపుకి ముఖం తిప్పి తల నిండుగా బట్ట కప్పేసి తన ప్రక్క మీద పడుకోబెట్టి మళ్లీ సొరంగం గుండా ఫారియా కొట్లోకి వెళ్తాడు ఎడ్మండ్. వెళ్తూ మధ్య ఉన్న రాయి పదిలంగా గుర్తు తెలియకుండా సర్ది ఆ రాత్రివేళ జైలర్ భోజనం తీసుకొచ్చినప్పుడు నిద్రపోతున్నాడనుకుని లేపకుండా పల్లెంలో భోజనం పడేసి వెళ్లిపోతాడని ఎడ్మండ్కి తెలుసు. ఫారియా కొట్లోకి వచ్చి చేతితో కత్తి పట్టుకుని శవం కోసం ఉంచిన గోనె బస్తాలోకి దూరి పైన అతి తెలివిగా కుట్టు వేసేసి ముడుచుకు కూర్చున్నాడు ఎడ్మండ్. చీకటి పడింది. జైలర్లు మూటకట్టి ఉన్న గోనెను భుజానికి ఎత్తుకున్నారు. ఎడ్మండ్ ఊపిరి బిగపట్టుకుని ఉన్నాడు. ఇద్దరు గోనెను మోసుకుంటూ కోట వెలుపలికి వచ్చి శవం 2 కాళ్లకి 33 పౌండ్ల బరువున్న బండరాయిని కట్టేసి సముద్రంలోకి విసిరేశారు. ఎదురు చూడని ఈ సంఘటనకి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు ఎడ్మండ్. ఇలా కాళ్లకి బండరాయి కడతారు అన్నది అతను ఎదురు చూడని విషయము. రాయి బరువుతో సముద్ర గర్భంలోకి కూరుకుపోతున్న ఎడ్మండ్ ఊపిరి బిగబట్టుకొని గోనెలోని కత్తితో కాళ్లకున్న బరువును కోసేసుకొని ఎట్టకేలకు మునిగిపోకుండా బయటపడగలిగాడు. ఆ జైలు కోట గోడలకి దూరంగా ఈదుకుంటూ పోయి ఒక ద్వీపపు ఒడ్డున అలసిపోయి పడి ఉన్నాడు ఎడ్మండ్. ఆ రాత్రంతా భయంకరమైన తుఫాను వర్షము. ఈ ప్రకృతి బీభత్సము నుండి తప్పించుకునేందుకు కొండ గుహలో తలదాచుకొని మరునాడు సముద్రంలో ఓడ వెళుతూ ఉంటే ఎలాగో దాన్ని చేరుకోగలిగాడు. అది దొంగ సరుకులు చేరవేసే ఓడ. ఆ ఓడ యజమాని ఎడ్మండ్ను గురించి ఎటువంటి ప్రశ్నలు వేయడు. ఆ రోజుల్లో ప్రాణరక్షణ కోసం పోరాడే అనేక మంది నావికులు ఉండేవారు. అటువంటి వ్యక్తుల్లో ఇతను ఒకడని ఆ విధంగా ప్రశ్నలు వేయడు. దూరాన జైలు శిఖరం మించి తప్పిపోయిన ఖైదీ గురించి వేట జరుగుతూ ఉంది. తప్పిపోయిన నేరస్తుడు దొంగ సరుకులు చేరవేసే ఓడలో సురక్షితంగా ఉండటం చేత అధికారులకు పట్టుబడలేదు. ఆ మరునాడు అలసి సొమ్మసిల్లి ఓడ డెక్ మీద పడిపోయి ఉన్న ఎడ్మండ్ తొలిసారి సూర్యోదయాన్ని చూశాడు. పక్కనున్న ఒక నావికుణ్ణి అడుగుతాడు, ఇది ఏ సంవత్సరము, ఏ నెల, ఏ తారీఖు అని. అతను ఆశ్చర్యంగా జవాబు చెప్తాడు, ఫలానా సంవత్సరం అని. మనసులోనే లెక్కించుకుంటాడు ఎడ్మండ్. అప్పటికి అతను బందీ కాబడి 14 ఏండ్లు అయింది. నిర్దోషి నిరపరాధి అయిన తనని 19వ ఏట కారాగారానికి ఎరవేశారు. ఇప్పటికి తన వయసు 33 ఏండ్లు. అది అమేలా అన్న పేరుగల ఓడ. దొంగ సరుకులు రవాణా చేయటంలో పేరుబడ్డ ఓడ. ఆ ఓడ కెప్టెన్ ఎడ్మండ్కి నావికునిగా ఉద్యోగం ఇచ్చాడు. శ్రద్ధగా తెలివిగా ఆ ఓడలో పనిచేస్తున్నాడు ఎడ్మండ్. అతని మనసులో ఫాదర్ ఫారియా చెప్పిన ధన రాసుల గురించి ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. మ్యాంటీ క్రిస్టో అన్న ద్వీపం ఎక్కడుంది, దాన్ని ఎలా చేరుకోవాలి, అసలు అది నిజమైన కథేనా లేక ఫాదర్ ఫారియా కన్న పగటి కల ఇత్యాది సందేహాలు వస్తున్నాయి ఎడ్మండ్కి. అతను అమేలా ఓడ మీద కొన్ని నెలల పాటు పనిచేశాక ఒకనాడు అనుకోకుండా మ్యాంటీ క్రిస్టో అన్న ద్వీపం గురించి నావికులు మాట్లాడుకోవటం అతని చెవిన పడింది. టర్కిష్ ఓడలోంచి దిగుమతి కాబడిన దొంగ సరుకు మ్యాంటీ క్రిస్టో ద్వీపపు ఒడ్డున దించబడి ఉంది. ఆ సరుకుని ఈ అమేలా ఓడ ఫ్రాన్స్కి తీసుకురావాలి. అందుకని అమేలా ఓడని మ్యాంటీ క్రిస్టో ద్వీపపు ఒడ్డున లంగర్ వేసి ఆపబోతున్నారు. ఈ వార్త విన్న ఎడ్మండ్కి ఒక్కసారి కొండంత ఉత్సాహం కలిగింది. ఆ ద్వీపంలో నిజంగా నిధి ఉన్నదో లేదో తెలుసుకోగలిగిన అవకాశం లభించింది. ఓడలోని ఇతర నావికులకు తెలియకుండా తానొక్కడే నిధిని కనుక్కోగలడా? ఎలా కనుక్కోవటం? కంఠస్థం చేసిన ప్లాను, నిధి పాతిపెట్టబడిన స్థలం గురించి మళ్లీ మళ్లీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఓడ మ్యాంటీ క్రిస్టో ద్వీపాన్ని చేరుకుంది. మిగతా నావికులతో పాటు ఎడ్మండు రేవులోన దిగాడు. మ్యాంటీ క్రిస్టో దీవిలో లంగర్ వేసుకున్న ఓడలోకి తెల్లవార్లు సరుకులు చేరవేశారు. తెల్లవారింది. ఎడ్మండ్ ఆ ద్వీపంలో నిధి ఎక్కడుందో కనుక్కోవడానికి ఎత్తులు పన్నుతున్నాడు. వెంట ఎవరూ లేకుండా తాను ఆ ధనరాశులు ఎక్కడున్నాయో వెతికి పట్టుకోవాలి. తోటి నావికులకు అనుమానం కలగకుండా జాగ్రత్తగా ప్రవర్తించాలి. అలా ప్రవర్తించడంలో కావాలనే కొండమీంచి దొర్లి కిందపడ్డాడు ఎడ్మండ్. క్రిందపడిన అతనికి దెబ్బ తగలటంతో కదిలే స్థితిలో లేడు. అందుచేత ఒక తుపాకీ, తాగటానికి నీళ్లు, ఆహారం పక్కన ఉంచి నావికులు తిరిగి ప్రయాణం అయినారు.
తన కోసం నావికులను ప్రయాణం ఆపుకోవద్దని ఎడ్మండే వారిని పట్టుబట్టి బలవంతాన అక్కడి నుంచి పంపేశాడు. 2 రోజుల్లో తిరిగి ఆ ఓడ ఈ ప్రాంతానికే వస్తుంది, అప్పుడు తను వెంట వస్తానని చెప్పి పంపేశాడు ఎడ్మండ్. ఓడ కనుమరుగు అయ్యేదాకా చూసి ఎడ్మండ్ లేచి నిల్చున్నాడు. మామూలుగా నడుస్తూ కంఠస్థం చేసిన ఆ ప్లాన్ ప్రకారం వెతుక్కుంటూ కొండ గుహలకు వెళ్ళాడు. పెద్ద బండరాయి అడ్డుపెట్టిన గుహ ద్వారము. ఎడ్మండ్ వెంట తెచ్చుకున్న పేలుడు మందుతో ఆ రాయిని పగలగొట్టి చీకటిగా ఉన్న గుహలో ప్రవేశించాడు. 3వ గుహలో నేల మీద ఇనుప గొలుసులతో కట్టివేయబడిన 2 భాగాల పెద్ద పెట్టె. ఓ భాగంలో బంగారు నాణేలు, బంగారు కణికలు, మరో భాగంలో వజ్ర వైడూర్యాలు. ఫాదర్ ఫారియాది పగటి కల కాదు, ఈ ధనరాశులు యథార్థము. ఈ వజ్ర వైడూర్యాలకు, అపూర్వ సంపదకు తానే వారసుడు. ఎడ్మండ్ కొన్ని విలువైన వజ్రాలని, కాసిన్ని బంగారు నాణేలను తీసుకొని మిగతా నిధిని అలాగే పదిలపరిచి మళ్లీ గుహద్వారం మూసేసి తిరిగి రాబోయే ఓడ కోసం ఎదురు చూస్తున్నాడు. ఓడ ఒడ్డున ఆగింది. ఎడ్మండ్ కుంటుకుంటూ ఓడ ఎక్కాడు, విపరీతంగా బాధపడుతున్నట్లు నటిస్తూ. ఆ తర్వాత ఓడ జెనీవా చేరుకుంది. అక్కడ ఎడ్మండ్ ఓడ యజమానికి, సహనాయకులకి చిన్న చిన్న కానుకలు ఇచ్చి తన బంధువు మరణిస్తూ కొంత ఆస్తి తనకు రాశాడని, అందువల్ల తాను ఈ పని నుంచి విరమించుకుంటున్నట్లు తెలిపాడు. ఇది సహజమైన విషయం కాబట్టి ఎవ్వరూ ఎడ్మండ్కు లభించిన నిధి గురించి అనుమానపడలేదు. జెనీవాలో మకాం చేసిన ఎడ్మండ్ 25,000 ఫ్రాంకులకి చిన్న చిన్న వజ్రాలను అమ్మి ఖరీదైన బట్టలతో పాటు ఇంగ్లీష్ పాస్పోర్ట్ కూడా కొనుక్కున్నాడు. లార్డ్ విల్మోర్ అన్న పేరుతో ఆ పాస్పోర్టు ఉంది. తర్వాత ఒక చిన్న ఓడని ప్రత్యేకంగా లోపల రహస్యమైన అరలతో నిర్మింపజేసి ఆ ఓడ ఎక్కి 36 గంటలు సముద్రంలో ప్రయాణం చేసి మ్యాంటిక్రిస్టో దీవిని చేరుకున్నాడు. అక్కడ లంగర్ వేసి ఆ దీవిలో స్థాపితం చేయబడిన నిధినంతా ఓడలోని రహస్యపు అరల్లోకి మార్చి మార్షెల్స్ కి ప్రయాణమై వెళ్లాడు. ఈసారి మార్షెల్స్ రేవుకి అతను మామూలు సాధారణ నావికుడిగా రాలేదు, ప్రభుత్వ ఖైదీగానూ కాదు, సంపన్న కుటుంబానికి చెందిన ఇంగ్లీష్ యాత్రికుడు లార్డ్ విల్మోర్గా వచ్చాడు. మార్షెల్స్ లో దిగిన లార్డ్ విల్మోర్ ఎడ్మండ్ డాంటే అనే నావికుని ఇంటి ప్రాంతాలకు వెళ్లి ఆ ఇంట్లో ఉన్న వృద్ధుని కొరకు వాకపు చేయగా, ఆ వృద్ధుడు అంటే ఎడ్మండ్ తండ్రి తిండి లేక చాలా ఏళ్ల క్రితమే మలమలమాడి చనిపోయాడని, ఆ ఇల్లు అమ్మకానికి పెట్టారని విని ఆ ఇల్లు కొనేస్తాడు లార్డ్ విల్మోర్. ఆ ఇంటి పొరుగున ఒకప్పుడు నివసించే కేడరిస్ ఎక్కడున్నాడు అని వాకపు చేయగా మార్షెల్స్ కి కొద్ది దూరంలో ఒక చిన్న సత్రాన్ని నడుపుతున్నాడని తెలిసింది. కొన్నాళ్లు మార్షెల్స్ లో గడిపిన లార్డ్ విల్మోర్ ఒక విగ్గు, ఒక గడ్డము 2 కొనుక్కొని మత గురువులాగా బట్టలు వేసుకొని గడ్డం వగైరాలు తగిలించుకొని కేడరిస్ సత్రం వైపుగా గుర్రం ఎక్కి వెళ్లాడు. ఈ గుర్రం మీద వెళ్లే వ్యక్తిని చూసి అందరూ మత గురువు అనుకున్నారు. ఫాదర్ బుసోని అని తనను తాను సత్రం యజమాని కేడరిస్ కి పరిచయం చేసుకొని మాటల సందర్భంలో ఎడ్మండ్ డాంటే అన్న నావికుడు తెలుసా అని ప్రశ్నించగా, కేడరిస్ ఎడ్మండ్ తన ప్రాణ స్నేహితుడు అని బొంకాడు. చాలా సానుభూతితో ఎడ్మండ్ ఎక్కడున్నాడు అని కూడా ప్రశ్నించాడు. ఎడ్మండ్ డాంటే తనతో జైల్లో ఉండి అక్కడే మరణించాడని, చనిపోతూ 50,000 విలువ చేసే వజ్రాన్ని తన చేతికిచ్చి దానిని 5గురికి సమానంగా పంచమన్నాడని, ఆ 5గురిని వెతుక్కుంటూ తాను వచ్చానని ఫాదర్ బుసోని చెప్పగా, ఆ 5గురు ఎవరు అని ప్రశ్నిస్తాడు కేడరిస్. ఆ 5గురు ఎవరో ఇలా చెబుతాడు: ఎడ్మండ్ ప్రేమించిన మెర్సిడీస్, ఎడ్మండ్ తండ్రి, ఎడ్మండ్ స్నేహితులు ఫెర్నాండ్ డాంగ్లర్స్, కేడరిస్. ఈ 5గురికి సమానంగా పంచమని ఎడ్మండ్ ఆఖరి కోరిక అని ఫాదర్ బుసోని చెప్పగానే కేడరిస్ నిజరూపం బయటపడుతుంది. ఎడ్మండ్ తండ్రి దరిద్రంతో చచ్చిపోయాడు. ప్రియురాలు ఫెర్నాండ్ను పెళ్లి చేసుకుంది. డాంగ్లర్స్, ఫెర్నాండ్ ఇద్దరు కలిసే ఎడ్మండ్ పై రాజద్రోహం అనే నేరాన్ని మోపి దొంగ ఉత్తరాన్ని వ్రాశారు. ఆ ఉత్తరం ఫెర్నాండ్ ప్రభుత్వ న్యాయాధికారికి పంపాడు. అందుచేత ఈ 5గురిలో తన ఒక్కడికే ఈ వజ్రం రావాలంటాడు కేడరిస్. అది నిజమైన వజ్రం అవునో కాదో నగల వర్తకునికి చూపిస్తాను అంటూ నగల వర్తకునికి చూపించి దాన్ని 25,000కు అమ్మి ఆ డబ్బు చేతిలోకి రాగానే దురాశతో ఆ వర్తకుణ్ణి చంపేసి ఆ నేరం ఏమీ ఎరగని బెర్టికో అనే దొంగ మీదికి తోస్తాడు. పోలీసులకు భయపడి సత్రపు వరండాలో తలదాచుకున్న బెర్టికో కేడరిస్ నగల వర్తకుణ్ణి చంపేయటం కళ్ళారా చూస్తాడు. అయితే అతని మాట ఎవరూ నమ్మరు. అసలు ఫాదర్ బుసోని అన్న వ్యక్తి లేనేలేడు. ఆ వజ్రం తనదే అంటాడు కేడరిస్. ఈలోగా
ఫాదర్ బుసోని మళ్ళీ లార్డ్ విల్మోర్గా మారి ఫ్రెంచ్ ప్రభుత్వం నుంచి మ్యాంటీ క్రిస్టో దీవిని కొని ఆ దీవిలోన పెద్ద భవంతి కడుతుంటాడు. అత్యంత ఆధునికంగా అమిత ఆడంబరంగా ఉండే ఈ భవనంలో దొంగ సరుకులు రవాణా చేసేవారికి, దొంగలకి, నేరస్తులకి తలదాచుకోవటానికి చోటు లభిస్తూ ఉండేది. అటువంటి వారి ద్వారా వింటాడు లార్డ్ విల్మోర్ అన్ని. బెట్టికోని నగల వర్తకుణ్ణి హత్య చేశాడన్న నేరానికి బంధించారని, ఆ బెట్టికో ఫాదర్ బుసోని అన్న మతగురువు వజ్రాన్ని కేడ్రిస్కి ఇచ్చిన కథనం చెప్తున్నాడని, అది ఎవరూ నమ్మటం లేదని. ఆ వార్త విని లార్డ్ విల్మోర్ ఫాదర్ బుసోని వేషాన్ని ధరించి జైలుకు వెళ్తాడు బెట్టికోని కలుసుకోవడానికి. అక్కడ బెర్టికో తన జీవిత కథను చెబుతాడు. బెర్టికో సోదరుడు నెపోలియన్ చక్రవర్తి సైన్యంలోని విశ్వాసపాత్రుడైన సైనికుడు. ఈ విశ్వాసపాత్ర సైనికునికి రాజ్యపాలనపై ఇష్టంగల బెల్లి ఫోర్ట్ అనే ప్రభుత్వ న్యాయాధికారి అన్యాయంగా మరణదండన విధించి చంపించేస్తాడు. ఆ వెల్లి ఫోర్ట్ మీద కసి తీర్చుకోవడానికి బెర్టికో ఒక రాత్రి గోడ దూకి ఆవరణలో ప్రవేశించగా అక్కడ గొయ్యి తీసి గోతిలో ఒక మూట పాతి పెడుతూ న్యాయాధికారి కనిపిస్తాడు. అది 70 ఉంటుందన్న ఆశతో బెర్టికో న్యాయాధికారి తల మీద కొట్టి పూడ్చిపెట్టిన ఆ మూటను బయటికి తీసి గోడ దూకి బయటికి వెళ్లి దీపాల వెలుగులో ఆ మూట విప్పి చూస్తాడు. అయితే ఆ మూటలో ఉంది ధనం కాదు, కొన ఊపిరితో ఉన్న పసి పిల్లవాడు. ఆ పసి గుడ్డును బయట పారేయలేక బెర్టికో వాడిని తీసుకెళ్లి పెంచుతాడు. అయితే ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై జులాయిగా మోసగాడిగా మారిపోతాడు. వాడి వయసు 20 సంవత్సరాలకు పైబడి ఉంటుంది. ఈ కథనంతా విన్న ఫాదర్ బుసోని బెర్టికో నిరపరాధి అని తెలుసుకుని అతన్ని విడుదల చేయించి లార్డ్ విల్మోర్కి ఒక లేఖ రాసి ఇస్తాడు. ఈ బెర్టికోని తన అంతరంగ సేవకునిగా పెట్టుకోమని. బెర్టికో ఆనాటి నుంచి మ్యాంటీ క్రిస్టో దీవిలో లార్డ్ విల్మోర్ అంతరంగ సేవకునిగా ఉండిపోతాడు. కేడ్రిస్కి హత్యానేరం మీద ఆజన్మాంతర శిక్ష విధిస్తారు. ఆ మరునాడు లార్డ్ విల్మోర్ మార్సెల్స్లోని జైలుకు వెళ్లి అక్కడ అధికారితో తాను ఫాదర్ ఫారియా స్నేహితుడను అని, ఫాదర్ ఫారియా తాలూకు వివరాలు కావాలని అడుగుతూ ఆ నెపముతో జైలు రిజిస్టర్ తెప్పించి చూస్తాడు. జైలు అధికారులతో మాట్లాడుతూ ఆ రిజిస్టర్లో ఉన్న ఎడ్మండ్ డాంటే అన్న ఖైదీ పేజీ తిప్పి ఆ పేజీలో ఉన్న ఉత్తరాన్ని, ఎడ్మండ్పై నేరం మోపటానికి ఆధారమైన ఉత్తరాన్ని తీసుకొని రహస్యంగా జేబులో పెట్టుకుని వచ్చేస్తాడు. ఆ ఉత్తరం చూశాక లార్డ్ విల్మోర్కి అప్పటిదాకా ఉన్న సందేహాలు పూర్తిగా తొలగిపోతాయి. తనను 14 ఏండ్లు నిరపరాధి అయిన తనను 14 ఏండ్ల పాటు ఈ ఉత్తరం వల్ల చెరసాలలో ఉంచారు. దీనికి కారణభూతులైన ఆ ఇద్దరిని, ఆ ప్రభుత్వ న్యాయవాదిని వెతికి పట్టుకొని కక్ష తీర్చుకోవాలి. ఫెర్నాండ్ ప్రస్తుతం కౌంట్ మోర్ సిరప్గా చలామణి అవుతున్నాడు. ఫెర్నాండ్ ఫ్రెంచి సైనికుడిగా ఉన్న సమయంలో ప్రిన్స్ ఆలీ కోటని సుల్తాన్ ముట్టడిస్తాడు. ప్రిన్స్ ఆలీ ఈ ఫ్రెంచి సైనికుణ్ణి నమ్మగా అతను ఆలీని మోసగించి ఆలీ ప్రాణాలు హరించటానికి, కోట ముట్టడింపబడటానికి కారణమై ప్రిన్స్ ఆలీ ధనరాశులని వశం చేసుకుని అతని భార్యని, కూతురిని బానిస వ్యాపారికి అమ్మేస్తాడు. ఆ బానిస వ్యాపారి హైదీ అన్న రాజకుమార్తెను లార్డ్ విల్మోర్కి అమ్ముతాడు, అమూల్యమైన వజ్రానికి ముదరాగా. హైదీ ఫెర్నాండ్ తన తండ్రి పట్ల ఎలా విద్రోహ చర్య నడిపినది, తనని తల్లిని బానిసలుగా ఎలా అమ్మినది, ఈ కథనంతా లార్డ్ విల్మోర్కి చెప్పుకుంటుంది. హైదీని లార్డ్ విల్మోర్ కన్న కూతురిలాగా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. తనని మోసం చేసి తన ప్రియురాల్ని పెళ్లి చేసుకున్న ఫెర్నాండ్ ప్రస్తుతం సంపన్నునిగా, సంఘంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్నాడు. అతను చేసిన మోసాన్ని ఎలాగైనా బయట పెట్టాలి. తగిన అదను కోసం వేచి ఉండి లార్డ్ విల్మోర్ కౌంట్ మోర్ సిరప్ అని పిలువబడుతున్న ఫెర్నాండ్ కుటుంబంతో పరిచయం చేసుకుంటాడు. కౌంట్ మోర్ సిరప్, ఆయన భార్య మెర్సిడీస్, ఈ ఇద్దరికి ఏకైక సంతానం ఆల్బర్ట్. ఆల్బర్ట్ యువకుడు. స్నేహితులతో కలిసి విందులు, వినోదాలు వీటితో గడిపేవాడు. ఒకసారి రోమ్ నగరంలో ఆల్బర్ట్ని దొంగలు పట్టి బంధింపగా లార్డ్ విల్మోర్ అతన్ని రక్షిస్తాడు. ఆల్బర్ట్కి లార్డ్ విల్మోర్ అంటే గొప్ప గౌరవము, ఆరాధన. అతన్ని తన ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రికి పరిచయం చేస్తాడు. తండ్రి కౌంట్ మోర్ సిరప్ లార్డ్ విల్మోర్ ఎడ్మండ్ అని గుర్తించలేకపోయాడు గాని తల్లి మెర్సిడీస్ మటుకు ఈ లార్డ్ విల్మోర్ ఒకప్పుడు తాను ప్రేమించిన ప్రియునిగా గుర్తిస్తుంది. గుర్తించి కూడా బయటపడకుండా ఊరుకుంటుంది. కౌంట్ మోర్ సిరప్ కుటుంబంతో పరిచయం చేసుకున్నాక లార్డ్ విల్మోర్ ప్యారిస్లో ఒక భవనాన్ని కొని, అందులో హైదీతో పాటు నివసించటం ఆరంభిస్తాడు. బెట్టికో,
ఆలీ మొదలగు పనివాళ్లతో అత్యంత వైభవంగా ఉన్న పెద్ద భవంతిలో ఉన్న లార్డ్ విల్మోర్ని ఆల్బర్ట్ ప్యారిస్లోని ధనవంతులకు పరిచయం చేస్తాడు. అట్లా పరిచయం కాబడిన వారిలో బారన్ డాంగ్లర్స్, అతని భార్య, కూతురు యుజిని ఉన్నారు. డాంగ్లర్స్ ప్యారిస్లోని అత్యంత ధనవంతుల్లో ధనవంతుడు. కోట్ల మీద వ్యాపారం చేస్తున్నాడు. పూర్వపు స్నేహము చేతను, ప్రస్తుతం 2 కుటుంబాలు సంపన్నులు అవ్వటం చేతను బారన్ డాంగ్లర్స్ కూతురు యుజినిని ఆల్బర్ట్కి ఇచ్చి పెళ్లి చేయాలని 2 కుటుంబాలకి కోరికగా ఉంది. అయితే పెళ్లి వధూవరులకు ఇద్దరికీ ఇష్టం లేదు. ఈ సమయంలోనే ప్యారిస్లో లార్డ్ విల్మోర్కి వెల్లిఫోర్ట్తో తిరిగి పరిచయం అవుతుంది. అతను ప్రస్తుతం ప్రభుత్వపు ప్రధాన న్యాయమూర్తి. అత్యంత గౌరవనీయుడు, సంపన్నుడు. ఈ ముగ్గురు ప్రస్తుతం సంపన్నులుగా, ఉత్తమ శ్రేణి పౌరులుగా ఉన్నారు. ఈ ముగ్గురు లార్డ్ విల్మోర్ను ఎడ్మండ్ అని గుర్తించలేకపోయారు. అయితే ఎడ్మండ్ మటుకు తనకి తీరని ద్రోహము చేసిన ఈ ముగ్గురి ముఖాలను మర్చిపోలేదు. ఒక రోజున కౌంట్ మ్యాంటిక్రిస్టో ఇంటికి ఆంద్రియా అనే యువకుడు ఒక ఉత్తరాన్ని పట్టుకొస్తాడు. ఫాదర్ బుసోని తనని పంపాడు అంటూ. లార్డ్ విల్మోర్ ఆ యువకుణ్ణి 2 చేతులతో ఆహ్వానించి అతని విలాసాలకి, విందులకు తగినంత ధనం ఇచ్చి అతడిని తన ఇంట్లోనే ఉండిపోమంటాడు. ఆంద్రియాకి తల్లి తండ్రి ఎవరో తెలియదు. అనాథ. కొన్నాళ్లు పెంపుడు తల్లి తండ్రి వద్ద పెరిగి తర్వాత పారిపోయి చిన్న చిన్న దొంగతనాలు, మోసాలు చేసి బ్రతుకుతున్న ఈ యువకుడు లార్డ్ విల్మోర్ అకారణంగా తనపై ఇంత అభిమానము, ప్రేమ కురిపించటంతో ఆయనే తన తండ్రి ఏమో అని సందేహపడుతుంటాడు. ప్యారిస్లోని సంపన్నులందరూ ఆంద్రియా లార్డ్ విల్మోర్కి వారసుడు అని, అతనికే ఈ ధనరాశులన్నీ చెందబోతున్నాయని అనుకుంటూ ఉంటారు. ఈలోగా బారన్ డాంగ్లర్స్కి తన కూతురు యుజినీని ఆంద్రియాకి ఇవ్వాలని లోలోన ఆశగా ఉన్నది. ఈ ఆశను ఎగసనదోస్తూ అసలు కౌంట్ మోర్ సిరప్కి అంత సంపద ఎలా వచ్చిందో కనుక్కోమంటాడు లార్డ్ విల్మోర్. దానితో ఫ్రెంచి రాజ్యాంగంలో సభ్యుడైన కౌంట్ మోర్ సిరప్ ఒకప్పుడు తనను నమ్మిన సుల్తాన్ ఆలీని మోసగించి అతని కూతుర్ని, భార్యను బానిసలుగా అమ్మాడని ప్రత్యక్ష సాక్ష్యంగా ఖైదీని నిలబెట్టిస్తాడు విల్మోర్. ఈ అవమానంతో కౌంట్ మోర్ సిరప్ ఆత్మహత్య చేసుకుంటాడు. ఆల్బర్ట్కి యుజినికి మధ్య నిశ్చయం అయిన వివాహం రద్దు చేయబడుతుంది. కౌంట్ ఆఫ్ మ్యాంటిక్రిస్టోగా పిలువబడుతున్న ఎడ్మండ్ యొక్క ముగ్గురు శత్రువులలో ఒకడు హతమైపోయాడు. అవమాన భారంతో ఇంకా 2 మిగిలి ఉన్నారు. బారన్గా అత్యధిక ధనవంతుడిగా చలామణి అవుతున్న డాంగ్లర్స్ తన కూతురు యుజినీని విల్మోర్ ఇంట్లో ఉంటున్న ఆంద్రియాకి ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాడు. ఈ పెళ్లి ఆంద్రియాకి ఇష్టంగానే ఉంది. పెళ్లి నిశ్చయం అయి ముందు రోజు విందు జరుగుతూ ఉంది. సరిగ్గా విందు మధ్యలో రక్షక భటులు ఆంద్రియా కోసం వస్తారు. అతను కౌంట్ ఆఫ్ మ్యాంటిక్రిస్టో ఇంట్లో జొరబడి ఇంట్లో ధనరాశులు దోచుకుపోయే ప్రయత్నంలో కేడరీస్ అనే తోడు దొంగను చంపాడన్న నేరంతో. ఈ కేడరీస్ అప్పటికే ఒక నగల వర్తకుణ్ణి హత్య చేసి జీవితాంత ఖైదీగా శిక్షింపబడి జైలు నుంచి తప్పించుకొని వచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని హత్య చేసిన ఈ ఆంద్రియా ధరించిన రక్తసిక్తమైన కోటు రక్షక భటులకి దొరుకుతుంది. ఇటువంటి హంతకులతో, దొంగలతో చేయగలుపుతున్న ఈ ఆంద్రియా ఎవరు అన్న ప్రశ్న కలుగుతుంది అందరికీ. విందు మధ్యలో ఆగిపోతుంది పెళ్లి. పెళ్లి కొడుకును హంతకునిగా పట్టుకెళ్లిపోతారు రాజభటులు. న్యాయ విచారణ ఆరంభమవుతుంది. న్యాయ విచారణలో తేలిన విషయాలు ఏమిటంటే ఆంద్రియా లార్డ్ విల్మోర్కి ఏమీ కాడు, అనాథ. బెట్టికో అన్న పేరు కలిగిన దొంగ సరుకులు చేరవేసే సామాన్య పౌరుడు పెంచిన పిల్లవాడు. అయితే ఈ బెట్టికోకి ఆంద్రియా ఎక్కడ దొరికాడు, ఎలా దొరికాడు? మార్సెల్స్లోని వెల్లిఫోర్ట్ అనే ఉప న్యాయాధికారి 20 ఏళ్ల క్రితం ఒకానొక రాత్రివేళ అప్పుడే పుట్టిన పసిగుడ్డుని భ్రూణ హత్య చేసి పాతిపెడుతుండగా ఆ మూట ధనం ఆశతో బెట్టికో తవ్వి బయటికి తీశాడు. ఆ పసిగుడ్డే ఈ ఆంద్రియా. ఈనాడు ప్రభుత్వ న్యాయాధిపతిగా, ప్రధాన న్యాయాధిపతిగా న్యాయ నిర్వహణ గావిస్తున్న వెల్లిఫోర్ట్ ఒకప్పుడు భ్రూణ హత్యకి ప్రయత్నించాడు. అటువంటి న్యాయాధికారికి జన్మించిన ఈ ఆంద్రియా ఈనాడు కేడరిస్ అన్న తోటి దొంగను చంపాడు అని రుజువయ్యింది. వెల్లిఫోర్ట్ అవమాన భారముతో పదవి విరమణ గావించి లోకానికి ముఖం చూపించలేక ఇంటికి వచ్చాడు. అతని వెనుకనే వస్తున్న లార్డ్ విల్మోర్ని చూసి, మీరెందుకు నా వెనుకనే వస్తున్నారు అని ప్రశ్నిస్తాడు వెల్లిఫోర్ట్. నేను నిన్ను క్షమించాను,
భగవంతుణ్ణి క్షమించమని వేడుకో అంటాడు కౌంట్ ఆఫ్ మ్యాంటీ క్రిస్టో. నువ్వెవరివి? నువ్వు నన్నెందుకు క్షమించాలి? నీ పట్ల ఏం అపకారం చేశాను అని ప్రశ్నిస్తాడు వెల్లిఫోర్త్. 23 ఏళ్ల క్రితం నిరపరాధి అమాయకుడు అయిన ఒక యువకుణ్ణి నీ స్వార్థం కోసం కారాగారంలోకి పంపినావు, చీకటి కొట్లోకి పంపినావు. నేను నీకు జ్ఞాపకం లేనా? నా కళ్లల్లోకి చూడు అంటాడు లార్డ్ విల్మోర్. వెల్లిఫోర్త్ ఒక్కసారి గతంలోకి వెళ్ళాడు. ఆ రాత్రి తన పదవి కోసం ఒక యువకుణ్ణి తను శాశ్వత కారాగార పాలు చేశాడు. ఆ యువకుడా ఈ లార్డ్? పిచ్చి కేకలు పెడుతూ జుట్టు పీక్కుంటూ తోటలోకి పరుగు పెట్టాడు వెల్లిఫోర్ట్. 2 గంటల తర్వాత ప్రభుత్వ భటులు అతన్ని బంధించటానికి వస్తారు భ్రూణ హత్యా నేరం మీద. వారు వచ్చేటప్పటికీ ఉన్మాద స్థితిలో తోటలో గోతులు తవ్వుతున్నాడు వెల్లిఫోర్ట్. 22 ఏళ్ల క్రితం స్వహస్తాలతో పాతిపెట్టిన తన కొడుకు కోసం. కాలగర్భములో కలిసిపోయిన తన తండ్రి అవమాన కథని పైకిలాగి పత్రికల ద్వారా నలుగురి నోళ్లల్లో పడటానికి కారణం ఎవరు? ఎవరు ఈ పని చేశారు? ఎందుకు చేశారు అని ఆల్బర్ట్కి ప్రశ్నలొస్తాయి. దీని వెనక అంతా లార్డ్ విల్మోర్ అదృశ్య హస్తం ఉన్నది. కాబట్టి అతనితో ముఖాముఖిగా యుద్ధం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు ఆల్బర్ట్. ఆల్బర్ట్ యువకుడు, ముందు వెనకలు ఆలోచించలేని తొందరపాటు మనిషి. లార్డ్ విల్మోర్తో తుపాకీ యుద్ధానికి అతను దిగితే అతనే మరణించటం తథ్యం. మెర్సిడీస్ తన ఒకనాటి ప్రియుడు, పెళ్లి చేసుకుందామని కలలు కన్న ఎడ్మండ్ని లార్డ్ విల్మోర్గా చెలామణి అవుతున్న కౌంట్ ఆఫ్ మ్యాంటీ క్రిస్టోని శరణు వేడుతుంది తనకు పుత్రభిక్ష పెట్టమని. ప్రతీకారేచ్ఛతో కరుడుగట్టిపోయిందనుకున్న లార్డ్ విల్మోర్ హృదయంలో ఇంకా ఎక్కడో కరుణ ఉంది, ప్రేమ తాలూకు ఛాయలు ఉన్నాయి. అతను మెర్సిడీస్ ప్రార్థనని తోసిపుచ్చలేకపోతాడు. అయితే గతంలో జరిగిన ద్రోహాన్ని, ఏ పాపము ఎరగని తన నుంచి ప్రియురాలిని, పచ్చని జీవితాన్ని ఆల్బర్ట్ తండ్రి అయిన ఫెర్నాండ్ ఎలా కుట్రపన్ని లాక్కున్నది కొడుక్కి ఆమె చెప్పగలిగితే ఈ ప్రత్యక్ష యుద్ధం మానుకుంటానంటాడు. మెర్సిడీస్ తన భర్త అవమాన కథని కన్న కొడుక్కి దాచకుండా అంతా చెప్పేస్తుంది. ఆల్బర్ట్ తన తండ్రి చేసిన ఈ కుతంత్రానికి క్షమాభిక్ష వేడుకుంటాడు. తల్లి కొడుకు ఇద్దరు ఈ సంపదనంతా తృణప్రాయముగా వదిలి కట్టుబట్టలతో గడప దాటి వచ్చేస్తుంటేనే లోపల నుంచి తుపాకీ మోత వినిపిస్తుంది. అవమాన భారంతో కౌంట్ మోర్ సిరప్ పీల్చుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. డాంగ్లర్స్ కూతురు యుజిని పెళ్లి విందు మధ్యలో ఆగిపోయింది. పెళ్లి కొడుకును హత్యానేరంతో పోలీసులు పట్టుకుపోయారు. అత్యధిక ధనవంతుడు, పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న డాంగ్లర్స్కి తాను నిర్మించుకున్న ఈ సాంఘిక కట్టడం, పదవి, హోదా, ధనం అన్నీ పేక మేడల్లాగా అల్లల్లాడిపోతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? దీని వెనుక ఎవరున్నారు? ఆ కాలంలో టెలిగ్రాఫ్ వార్తలు టెలిగ్రాఫ్ స్తంభాల మీద మనుషులు నిల్చొని నోటిమాటతో చేరవేసేవారు. ప్యారిస్ నగరానికి దగ్గరగా ఉన్న ఎత్తైన కొండ మీద ఉన్న టెలిగ్రాఫ్ స్తంభం మీద వార్తలు అందుకునే మనిషికి లంచం పెట్టి ఆ మనిషి చేత స్పెయిన్ పరిపాలకుడు అధికార భ్రష్టత పొందాడు, అందుచేత స్పెయిన్లో పెట్టుబడి ధనానికి విలువ పడిపోయింది అని చెప్పిస్తాడు లార్డ్ విల్మోర్. దాంతో డాంగ్లర్స్ తన దగ్గర ఉన్న ధనమంతా విలువ లేకుండా పోతుందన్న భయముతో తన షేర్లు అన్నీ అమ్మేసి మిగతా డబ్బుతో రోమ్కి పారిపోతాడు. కొన్నాళ్లు రోమ్ నగరంలో తలదాచుకొని ఆ ఉన్న డబ్బుతో మరో వర్తకాన్ని ఆరంభించవచ్చునని. అతను రోమ్ నగరం చేరుకొని అక్కడ శిథిలాలను చూస్తుంటే దొంగలు డాంగ్లర్స్ని ఎత్తుకొచ్చి అతన్ని కొండ గుహల్లో బంధిస్తారు. అతని దగ్గర ఉన్న ఆఖరి పైసా కక్కించేదాకా తిండి పెట్టరు, త్రాగటానికి నీళ్లివ్వరు. అతని ఎదురుగుండానే కాపలా వాళ్ళు రకరకాల భోజన పదార్థాలు తింటూ అతనికి పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వరు. ఆఖరికి డాంగ్లర్స్ తన దగ్గర ఉన్న చివరి పైసా కూడా ఇచ్చేసి బిచ్చగాడిలా బయటపడతాడు. అతని దగ్గర నుంచి లాక్కున్న డబ్బు రోమ్లోని పిల్లల ఆస్పత్రికి విరాళంగా ఇవ్వబడుతుంది. ఆ వారం రోజుల అనుభవంతో డాంగ్లర్స్ జుట్టు ముగ్గు బుట్టలా తెల్లగా పండిపోతుంది. నిరాధారుడైన ఒక వృద్ధుణ్ణి తిండి పెట్టక మార్చి చంపటం ఎంత అమానుష కృత్యమో బోధపడుతుంది డాంగ్లర్స్కి. అతను కౌంట్ ఆఫ్ మ్యాంటీ క్రిస్టో పాదాల మీద పడి క్షమించమని కోరుకొని ప్రాణాలతో బయటపడతాడు. ఎడ్మండ్ లార్డ్ విల్మోర్గా, మ్యాంటీ క్రిస్టో యజమానిగా తన శత్రువుల మీద కక్షగట్టి పగ తీర్చుకున్నాడు. 20 ఏళ్ల వయసులో అతని పచ్చని జీవితం మోడువారిపోయింది. 14 ఏళ్ల కఠిన కారాగారం, ఆ పైన ప్రతీకార వాంఛలో కాలం గడిచిపోయింది. 40 ఏళ్లకే లార్డ్ విల్మోర్కి జీవితం రసహీనంగా కనిపిస్తుంది. అతనికి అన్నీ ఉన్నాయి, ధనము, పేరు, ప్రతిష్ట, సహృదయత అన్నీ ఉన్నాయి.
కానీ నా అన్న వాళ్ళు లేరు. ఒకప్పటి ప్రియురాలు మెర్సిడీస్కి ఆమె కొడుకు ఆల్బర్ట్కి తన స్వగృహాన్ని దారాదత్తం చేసి శూన్య హృదయంతో మ్యాంటీ క్రిస్టో దీవికి బయలుదేరుతాడు ఎడ్మండ్. తన స్వంత ఓడ మీద. అతని పక్కనే హైదీ ఉంది. డాంగ్లర్స్ రోమ్ నగరం చేరుకొని అక్కడ శిథిలాలను చూస్తుంటే దొంగలు డాంగ్లర్స్ని ఎత్తుకొచ్చి అతన్ని కొండ గుహలో బంధిస్తారు. అతని దగ్గర ఉన్న ఆఖరి పైసా కక్కించేదాకా అతనికి తిండి పెట్టరు, త్రాగటానికి నీళ్ళివ్వరు. అతని ఎదురుగుండానే కాపల వాళ్ళు రకరకాల భోజన పదార్థాలు తింటూ అతనికి పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వరు. ఆఖరికి డాంగ్లర్స్ తన దగ్గర ఉన్న చివరి పైసా కూడా ఇచ్చేసి బిచ్చగాడిలా బయటపడతాడు. అతని దగ్గర నుంచి లాక్కున్న డబ్బు రోమ్లోని పిల్లల ఆసుపత్రికి విరాళంగా ఇవ్వబడుతుంది. ఆ వారం రోజుల అనుభవంతో డాంగ్లర్స్ జుట్టు ముగ్గుబుట్టల తెల్లగా పండిపోతుంది. నిరాధారుడైన ఒక వృద్ధుణ్ణి తిండి పెట్టకుండా మార్చి చంపటం ఎంత అమానుష కృత్యమో అతనికి బోధపడుతుంది. అతను కౌంట్ ఆఫ్ మ్యాంటీ క్రిస్టో పాదాల మీద పడి క్షమించమని కోరుకొని ప్రాణాలతో బయటపడతాడు. ఎడ్మండ్ లార్డ్ విల్మోర్గా, మ్యాంటీ క్రిస్టో యజమానిగా తన శత్రువుల మీద కక్షగట్టి పగ తీర్చుకున్నాడు. 20 ఏళ్ల వయసులో అతని పచ్చని జీవితం మూడువారిపోయింది. 14 ఏళ్ల కఠిన కారాగారం, ఆ పైన ప్రతీకార వాంఛలో కాలం గడిచిపోయింది. 40 ఏళ్లకే లార్డ్ విల్మోర్కి జీవితం రసహీనంగా కనిపిస్తుంది. అతనికి అన్నీ ఉన్నాయి. ధనము, పేరు, ప్రతిష్ట, సహృదయత అన్నీ ఉన్నాయి. కానీ నా అన్న వాళ్ళు లేరు. ఒకప్పటి ప్రియురాలు మెర్సిడీస్కి ఆమె కొడుకు ఆల్బర్ట్కి తన స్వగృహాన్ని దారాదత్తం చేసి శూన్య హృదయంతో మ్యాంటీ క్రిస్టో దీవికి బయలుదేరుతాడు ఎడ్మండ్ తన స్వంత ఓడ మీద. అతని ప్రక్కనే హైదీ ఉంది. యవ్వనవతి, ప్రాచ్యఖండపు సౌందర్యవతి, రాజవంశానికి చెంది బానిసగా అమ్మబడి మళ్లీ స్వతంత్రురాలైన హైదీ అతని ప్రక్కనే ఉంది. ఈ హైదీ తనకి తోడుగా యువకుణ్ణి కోరుకోవటం లేదు. చిన్నవాడు, యవ్వనవంతుడు కావాలని అనుకోవటం లేదు. నాకు మీ తోడు కావాలి, మీరే నాకు కావాలి అంటూ కౌంట్ హృదయంపై తలవాల్చింది. కదులుతున్న ఆ ఓడ పైభాగంలో నిల్చొని దూరాన అనంతమైన సముద్రజలం, ఆ జలాలకి అవతల వైపున ప్రశాంతమైన మ్యాంటీ క్రిస్టో దీవి, ఆ దీవిలో తన స్వంత భవనం, ఆ భవనంలో తనకి హృదయాన్ని అర్పించిన ఈ నెచ్చలితో క్రొత్త జీవితాన్ని గడపటానికి, కక్షలకి కార్పణ్యాలకి అతీతమైన ప్రశాంత జీవితాన్ని గడపటానికి వెళ్తున్నాడు ఒకప్పుడు ఎడ్మండ్ అని పిలువబడిన లార్డ్ విల్మోర్. ఇది కౌంట్ ఆఫ్ మ్యాంటీ క్రిస్టో నవల. పురుషుడు ఈ కౌంట్ లాగా ఉండాలి. సాహసము, ప్రతీకారము, గుండె ధైర్యము, కరుణ, ఆదర్శము అన్నీ ఇలా సమపాళ్లలో ఉండాలి అని స్త్రీ పురుషులందరికీ అనిపించే అటువంటి ధీరోదత్తమైన పాత్రగల నవల ఇది. పూర్తిగాను సంక్షిప్త నవలగాను చాలామంది ఇంగ్లీష్లో ప్రచురించారు. ఇంపాలాలు, ఏసీలు, హెలికాప్టర్లు లేని కాలంలోకి ఒక్కసారి వెళ్ళండి. పుస్తకాలు కేవలం పగటి కలలకే పరిమితం కాక ధీరోదత్తంగా కూడా ఉంటాయి అనటానికి కౌంట్ ఆఫ్ మ్యాంటీ క్రిస్టో వంటి నవలలు ప్రత్యక్ష నిదర్శనాలు.